సో రీసెంట్గా చనిపోయిన యూట్యూబర్ వైష్ణవ్ ఉన్నాయి కదా. సో అయితే అతన్ని ఆమెను చంపిన వాళ్ళ హస్బెండ్ అతనైతే జైల్లో ఉన్నాడు కదా. ఎవరైతే యూట్యూబర్ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంటే చాలా బాధతోటి, అంటే ఆమెను అంత బాధతోటి అంత ఘోరంగా చంపినాడు కదా. ఆమెను అంతా చంపినా కూడా జైల్లో మంచి కూర్చోబెట్టి మంచి ఫుడ్ పెట్టి అతన్ని అంతా మంచిగా ఉంచుతున్నారు. ఇంకా కొద్ది రోజులైతే ఆయన అటో ఇటో బయటికి వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మంచి సంతోషంగా తిరుగుతాడు. అవసరమైతే ఇంకో పెళ్ళి కూడా చేసుకోవచ్చు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు. అవసరమైతే సజ్జనర్ సార్ దగ్గర దాకా కూడా మేము వెళ్తాం. ఈ మ్యాటర్ కూడా సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ దగ్గర దాకా కూడా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు బాధతోటి ఆవేదన చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలా చేద్దా ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది బయట టాక్స్ కూడా ఏమంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను వేధించారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే కొన్ని కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయట. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయట. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా. అంటే వీళ్ళిద్దరు ఏం గొడవ పెట్టుకున్నారు అని చెప్పేసి అన్ని ప్రూఫ్స్ కూడా పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయట. అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఎందుకు అతన్ని అంత సింపుల్గా ఉంచుతున్నారు? అతన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఆమెను అంత హింస పెట్టి బాధ పెట్టి చంపిండు కాబట్టి, అందులో ఇంకా ప్రెగ్నెంట్ లేడీ అయినా కూడా ఆమెను అట్లా ఇబ్బంది పెట్టి చంపిండు కాబట్టి అట్లా ఆవేదనతోటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా బాధపడుతున్నారు కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదేమైనా కూడా అతన్ని మాత్రం బ్రతికేలాగా ఉంచొద్దు. ఆమె ఎలా చనిపోయిందో ఇతను కూడా అలాగే చనిపోవాలి. అతన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధపడుతున్నారు. ఎవరు యూట్యూబర్ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ. ఒకసారి మరి చూద్దాం ఏమవుతుందో. అంటే అటు ఇటు కొద్ది రోజుల తర్వాత అతనైతే బయటకు వస్తాడు. బెయిల్ మీద బయటకు వస్తాడు కదా. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ యథావిధిగా సంతోషంగా తిరుగుతాడు. అంటే మా పాప అంత ఇబ్బందితోటి అంత నరకంగా చనిపోయింది కాబట్టి అతనికి కూడా అలాగే శిక్ష పడాలి, అతన్ని కూడా అలాగే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగదా చూడాలి. ఒకసారి మరి అతన్ని ఎన్కౌంటర్ చేయాలా చేద్దా ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అంటే ఆమెను అలా చంపిండు కదా. మరి ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఆమె చనిపోయింది కాబట్టి మరి ఇతన్ని కూడా అలాగే చేయాలా లేకపోతే ఏం డిసిషన్ తీసుకోవాలి ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మొత్తానికైతే ప్రాణం పోయింది కాబట్టి అదొకటి కొంచెం బాధాకరమే. మరి ఇతని పైన ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఒకసారి మీరు కామెంట్ ద్వారా తెలపండి. బట్ ఆమె పోయిన ప్రాణం మాత్రం తిరిగిరాదు కాబట్టి అదొకటి కొంచెం బాధనే. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా బాధ ఉంటుంది. చూద్దాం మరి ఇతన్ని ఎన్కౌంటర్ చేస్తారా చేయరా ఏం డిసిషన్ తీసుకుంటారు. మరి ఇతను జైలు నుండి ఎన్ని రోజులకు బయటకు వస్తాడో చూద్దాం. ఓకే, ఇది వాళ్ళ వీడియో. ఎంతో కొంత మోటివేషన్ అందుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. మరి ఇతని పైన మీ ఒపీనియన్ చెప్పండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.